మనం ఇప్పుడు చూస్తోంది దెందులూరు మండలంలోని గాలాయిగూడెం గ్రామం. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఇక్కడి ప్రజలకు సుమారు 30 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇవ్వడమే కాకుండా అనేక అభివృద్ధి పనులను చేయించి ఈ ఊరి స్థితిగతులను మార్చారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు గాలాయిగూడెంలో 43 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 24 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని కట్టించారు. అది గాలాయిగూడెం 2020లో చెట్టు మీద నిండి పడిపోతే నాకు నడుము విరిగిపోయింది. అబ్బయ్య చౌదరి గారు వీళ్ళందరూ వచ్చి టయానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. ఫస్ట్ రిసిట్ అవ్వాలి. నేను ఇప్పుడు నడవలేకపోతున్నా. నాకు 5,000 రూపాయలు పెన్షన్, నా పిల్లలకి నేను ఏదైతే ఆడుకున్నో నాకు అన్నీ వచ్చినాయి. 1,20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను, ₹40 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లను నిర్మించడమే కాకుండా మనబడి నాడు నేడు క్రింద 53 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇల్లు ఇచ్చారు, కట్టుకున్నాము, సంతోషంగానే ఉన్నాం. 1,80,000 లోన్ ఇచ్చారు ఇల్లు కట్టుకుంటానికి. మా అబ్బాయికి అమ్మఒడి పడింది. నాకు డాక్రా రుణమాఫీ చేశారు. పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు గాలాయిగూడెం పంచాయతీ పరిధిలోని 398 మంది అక్కచెల్లెమ్మలకు జగనన్న కాలనీల్లో స్వంత ఇంటి కలను కూడా నెరవేరుస్తున్నారు. నా పేరు కోనపరెడ్డి భార్గవి. మా దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామం వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నాము. పట్ట భూమి వచ్చి ఇల్లు కట్టుకున్నాము. హౌసింగ్ లోన్ కింద 1,80,000 వచ్చాయి. ఇల్లు కట్టుకున్నాము. మా పిల్లలిద్దరికి అమ్మఒడి, రుణమాఫీ, చేయూత, ఆర్థిక సాయం కింద లబ్ధి పొందాం. మేము ప్రస్తుతానికి అంతా బానే ఉంది. మళ్ళీ అబ్బయ్య చౌదరి గారు రావాలని కోరుకుంటున్నాం. అందుకే గాలాయిగూడెం ప్రజలు మా ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి గారినే మళ్లీ గెలిపించుకుంటామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.